వాళ్ళ సంగతి ఒకసారి మనం ఆలోచిస్తే, ఏ కుటుంబంలో నలుగురు ఉన్నారనుకోండి, ఉదాహరణకి నలుగురు సంఘాలకు చర్చలకు వెళ్ళే కుటుంబం ఎక్కడైనా మీరు చూసారా? చూసారా? నలుగురు చాలా తక్కువగా ఉంటారు. కుటుంబంలో నలుగురు కదా, ముగ్గురు ఇద్దరు, అందరూ కుటుంబ సమేతంగా వచ్చిన వాళ్ళు చేయొద్దనంటే ఎంతమంది చేయొద్దారు? ఎత్తగలరా? ఎందుకంటే దేవుని యొక్క మహాకృప ఈరోజు సజీవుల లెక్కలో మనం ఉన్నాం. ఆయన యొక్క మహాకృప మనం ఏంటంటే, మనం ఆయనకి ఏ విషయాన్ని రుణాన్ని మనం తీర్చుకోగలం? ఎంత డబ్బు ఇవ్వగలమా? ఇవ్వలేము. వజ్రవైడూర్యాలు ఇవ్వలేము, బంగారం ఇవ్వలేము. మరి ఏమిచ్చి ఆయన రుణాన్ని మనం తీర్చుకోగలం? సమయాన్ని. ఏంటండి? సమయాన్ని. వారం రోజులు మీరు కష్టపడండి. దేవుడు కూడా మిమ్మల్ని కష్టపడకుండా పని చేయాలి, కష్టపడండి. ఈ యొక్క ఆదివార దినమున 1 గంట దేవునికి కేటాయించండి. మీ యొక్క కుటుంబాలతో. మీకు గుర్తుంది కదా, నోవహు గారి కుటుంబం గురించి నేను చెప్పాను. వాళ్ళు ఎంత కష్టపడ్డారండి? సుమారు 100 సంవత్సరములు తన యొక్క కుటుంబాన్ని ఒకే త్రాటి మీద నడిపించుకున్నారు. 100 సంవత్సరములు. ఒక్క రోజైనా మనం మన కుటుంబాన్ని నడిపించుకోలేము. వాళ్ళకి నోవహు గారిగా తన తరములోనే నిందారంతిగా ఉండి ఆశీర్వదింపబడ్డారు నోవహు గారు. మరి మనం ప్రయత్నిద్దాం, మన యొక్క కుటుంబాలతో ప్రయత్నిద్దాం. ప్రియమైన వాళ్ళు కనీసము మన యొక్క భర్తను మార్చుకుందాం, మన యొక్క భార్యను మార్చుకుందాం, మన యొక్క పిల్లలను మార్చుకుందాం. మన యొక్క కుటుంబాన్ని ముందు దేవుడికి తీసుకొచ్చామనుకోండి, ఆటోమేటిక్గా తర్వాత సహోదరులను కాపాడదాం. అంటే మనకు చాలా బాధ. ఒక విషయం చెప్తాను, మీకు చాలా బాధగా ఉంటుంది. మన కుటుంబం ఇప్పుడు యేసుక్రీస్తు రెండో రాక వచ్చేసింది అనుకున్నాం. సంఘాల్లో ఉన్నవారు మాత్రమే ఎత్తపడతారు అనుకుందాం. దానికి ఎగ్జాంపుల్ అనుకోండి, అనుకోకండి. అయితే ఇప్పుడు ఎంతమంది ఎత్తపడతారు కుటుంబంలో? అంతే కదండి. భర్త ఎక్కడ ఉంటే భార్య వెళ్తుంది, భార్య ఎక్కడ ఉంటే భర్త. పిల్లలు ఉదాహరణకి ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఒకసారి ఆ యొక్క ధనవంతుడు లాజరు ఆ యొక్క విషయాన్ని ఒకసారి ఆలోచించుకోండి. లాజరు ఎక్కడ ఉన్నాడండి? లాజరు పరదేశంలో అబ్రహాం గారి రూమున ఆనుకుని ఉన్నాడు లాజరు. మరి ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో యాతన పడుతున్నాడు. ఒకరికొకరు కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారు. ఒకరికొకరు కనిపిస్తున్నారు. ఒకరికి ఒకరు గుర్తుపట్టగలరా? గుర్తుపట్టగలరు. చనిపోయిన తర్వాత కూడా పరదేశంలోకి ఆయన పాతాళ లోకం వెళ్ళిపోయిన తర్వాత ఒకరు గుర్తుపట్టుతారు. పరలోకానికి దేవుని లోకానికి వెళ్ళాక గుర్తుపట్టరు, కానీ పరదేశంలో ఒకరికొకరు గుర్తుపడతారు. ఈ యొక్క లాజరు లేక ధనవంతుడు లాజరుని చూశాడు. అబ్రహాం రూమున అనుకున్నాడు. ఓ అబ్రహామా అని పిలిచాడు. అంటే ధనవంతుడికి అబ్రహాం తెలిసంటారా అండి? భూమి మీద ఉన్నప్పుడు అబ్రహాం గురించి తెలుసు, లేకపోతే ఆయన అబ్రహాం గారిని ఎలా గుర్తుపడతాడు? అంటే భూమి మీద అబ్రహాం గారి గురించి తెలిసిన నిర్లక్ష్య వైఖరి వ్యవహరించాడు. ఎవరు? ధనవంతుడు. లాజరు తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు తన ఇంటి వాకిట పడి ఆ యొక్క రొట్టె ముక్కలను తింటూ ఉండేవాడు. ఎవరు? లాజరు. అక్కడికి వెళ్ళేటప్పటికి, పాతాళలోకి వెళ్ళేటప్పటికి 2 భాగాలు ఉంటాయి. ఒక భాగము పరదేశి, ఒక భాగము యాతన పడి స్థలం. ఒకటి నెమ్మది గల స్థలం, ఒకటి యాతన పడి స్థలం. ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిపోవడానికి మహా అగాధం ఉంటుంది, దాటిపోకుండా వెళ్ళడానికి. పిల్లగా ఇక్కడ నుండి ధనవంతుడు చూస్తున్నాడు. ఏంటి భూమి మీద ఆయన ధనవంతుడు లేడు, నేనేంటి ఇక్కడ యాతన పడుతున్నాను? అయ్యో, భూమి మీద ఆ యొక్క లాజరు ఒళ్ళంతా పురుగులతో రసులు కారుతా కుక్కలు వచ్చి నాకేవి అంత పేదరికంలో తిండి కూడా సరిగ్గా తినేవాడు కాదేమో. అలాంటి లాజరేంటి అంత ధనవంతుడిగా ఉన్నాడు ఆ యొక్క పరదేశంలో? నేనేంటి భూమి మీద ధనవంతుడిగా ఉంటే ఎక్కడేంటి ఇంత పేదవాడిగా ఉన్నాను? ఎక్కడ తెలిసిందంట ధనవంతుడికి? ఎక్కడ తెలిసిందంట? అదనమాట. ఒక వారం పోయారా, చస్తే ఏ గొడవ లేదంట. చచ్చాకే అసలు కూడా మొదలవుతుంది. తెలుసండి? చచ్చాకే అసలు కూడా మొదలవుతుంది. భూమి మీద ఉన్నంతసేపు మాకు ఎలాంటి గొడవ లేదు, ఏమీ లేదు. చనిపోయిన మరుక్షణం మన యొక్క పరిస్థితి ఏంటో ఒకసారి మీరు ఊహించుకోవడానికి చెప్తున్నాను. ఇప్పుడు భర్త లాజరు ప్లేస్లో ఉండి భార్య ధనవంతుడి ప్లేస్లో ఉంటే ఊహించుకోండి ఒకసారి.
ప్రతిరోజు కలిసి ఉండేవారే, అన్యోన్యంగా భర్త భార్య పిల్లలు కలిసి ఉండేవారే. ఇలాంటి టైంలో ప్రభు రాకడ వచ్చి కొంతమంది అక్కడ కొంతమంది ఇక్కడ అంటే మీ పరిస్థితి ఏంటి? ఊహించుకోండి. సరదాగా ఉండాలి. ఎంత బాధాకరమైన విషయం అండి. భూమి మీద మీ కుమారుడికి కానీ కుమార్తెకి కానీ మీ భర్త కానీ మీ భార్యకి కానీ చిన్న దెబ్బ తగిలితే తట్టుకోగలరా? మీరు తట్టుకోగలరా? అది బాబు బకెట్లు వచ్చేస్తుంటాయి కంట్లో వాటర్. మరి ఆ యొక్క దినమును రాబోతుంది, పాతాళానికి వెళ్ళే దినం రాబోతుంది. మరి అలాంటిదప్పుడు పరిస్థితి యేసుక్రీస్తు వారు మనకి చూపించారు ఎలా ఉంటుందన్న పరిస్థితి. మరి ఇలాంటిటప్పుడైనా మన యొక్క కుటుంబాలతో దేవుని సన్నిధిలో ఉండాలవుద్దా? ఉండాలి ప్రియులారా, ఖచ్చితంగా ఉండాలి. అవి యాతన పడే స్థలంలో మన భర్త యాతన పడుతుంటే మనం పరదేశంలో ఉంటే మనకి ఎంత బాగా ఉంటుంది. తండ్రి నన్ను కూడా అక్కడ తీసుకెళ్ళకుండా అంటారా? అందరూ అప్పుడు అందరూ అక్కడ పిల్లరా ఆలోచించండి. కాబట్టి కుటుంబాలతో దేవుని సన్నిధికి